హాయ్ గాయ్స్, మేమైతే కుక్వెల్ నుంచి బ్లెండర్ అయితే తీసుకున్నాము. ఎందుకు అంటే జ్యూస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకోసం అని చెప్పేసి. మాకు మిక్సీ ఉంది కానీ జ్యూస్ చేసుకోవడానికి జ్యూసర్ అయితే లేదు. 5 జార్స్ తీసుకున్నాము. ఇదేమో 600 వాట్స్ ఉంది, 2 years వారంటీ ఉంది. అన్బ్రేకబుల్ 5 జార్స్ అయితే వచ్చాయి. మేమైతే 2 జార్స్ 3 జార్స్ కూడా చూసాము, కానీ 200-300 తేడాతోనే ఉంది. అందుకోసమనే 5 జార్స్ అయితే తీసుకున్నాము. బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నాము. చాలా చూడడానికి అయితే క్యూట్గా ఉంది. ఇదైతే ఈజీ టు క్యారీ, అంత చిన్నగా ఉంది. మనం బ్యాగ్లో పెట్టేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, అంత చిన్నగా ఉంది. చాలా బాగున్నది. మేము 5 జార్స్ తీసుకున్నాం కాబట్టి దానికి 3 బ్లేడ్స్ అయితే వచ్చాయి. 3 వెరైటీ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే దానికి క్యాప్స్ కూడా వాటర్ బాటిల్ లెక్క, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి క్లోజ్ బాటిల్ లెక్క క్యాప్స్ అయితే వెరైటీగా ఇచ్చాడు. వాటర్ తాగేలాగా కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. వడగట్టుకోవడానికి సపరేట్గా మనం జాలి అయితే అవసరం లేదు, డైరెక్ట్ దాంతోనే వడగట్టుకోవచ్చు. బాటిల్ లాగా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇందులో అయితే జ్యూసెసే కాదు, మనము మసాలా చట్నీస్ అన్ని పట్టొచ్చు, అంత బాగుంది. ఇప్పుడు మేమైతే మొసంబీ జ్యూస్ అయితే చేసుకుంటున్నాం. మీరే చూడండి, సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు. మన మిక్సీ అయితే ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, అలా కాదు. ఇది చాలా సింపుల్గా, చాలా తక్కువ సౌండ్ వస్తుంది. అసలు తెలియట్లేదు, తొందరగా అయిపోతుంది. మేమైతే ఇక్కడ జాలి లేకుండా వడగడుతున్నాం. ఇది మొసంబి కాబట్టిగా దాన్ని ఇలా వడగడుతున్నాం. అన్నిటికీ మనకైతే అంత యూజ్ అయితే కాదు, ఇట్లా వడగట్టుకునే వాటికి అంత యూజ్ అవుతుంది. మనం మసాలాలు కూడా చిన్న జార్లో కూడా పట్టుకోవచ్చు. మొత్తానికైతే మా జ్యూస్ అయితే అయిపోయింది. ఇలా బాటిల్ లాగా ఓపెన్ చేసుకొని మంచిగా తాగొచ్చు. మా జున్నుకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సమ్మర్లో కూల్గా తాగాలి అనిపిస్తే ఇలా క్యాప్ క్లోజ్ చేసుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. అంతే. ఇది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.